నవదీప్ సర్పంచ్, ఈ అమ్మాయి నా కోళ్ళు. నేను అన్నాను కనీసం మంగపతిలాగన్నా కావాలి కదా, మరి ఇలా వాళ్ళ నందు నా కొడుకేంటి అని ఆయనతో చాలా సార్లు అన్నాను. ఈ అబ్బాయి అల్లుడు. అమ్మ ఏడ చావాలి స్వామి. ఒక ఆర్టిస్ట్ కి ఒక క్యారెక్టర్ చెప్పినప్పుడు శివాజీ మాటలే కాదండి, వాళ్ళకి తెలియదు నేనేం చేశాననేది. నేను ఆ షూటింగ్ చేస్తున్న రోజుల్లో నేను పడుకుంది 2 hours, ఎందుకంటే ఆ స్వెల్లింగ్ రావాలి ఆ ఫేస్ లో. మీరు చూడండి, ఆ ఫేస్ లో ఎప్పుడు కూడా నిద్రమొహంలా ఉంటది. అది కళ్ళు పెద్దవి చేస్తే సీరియస్ గా ఉంటాయి. ఎందుకంటే నాకు కొడుకు, కోడలు, అల్లుళ్ళు ఇన్ని పాత్రలు ఉన్నప్పుడు బ్యాలెన్స్ చేయలేకపోతే డైరెక్టర్ దెబ్బతింటాడు. ఆయన నన్ను అడగలేదు, ఆయన నన్ను అడగల పాత్ర చేయడానికి. ఎందుకంటే ఇది అన్నం పెట్టిందండి సినిమా, ఒక పేరు, ఒక ప్రతిష్టలు ఇచ్చింది సినిమా. దీనికోసం ప్రాణమైన పెడతాడు ప్రతి ఆర్టిస్ట్ కూడా. అలా ప్రాణం పెట్టి చేసిన సినిమా ఇది. బ్రహ్మాండంగా భుజాలకు ఎత్తుకొని, ఎందుకంటే సినిమా అనేది ఇది ఏ ఒక్కడి వల్ల ఇండస్ట్రీ నడవదండి. ఒక నిర్మాతకి, అలాంటి నిర్మాతలు ఇంకా 10 మంది రావాలనే ఉద్దేశంతో, ఎందుకంటే ఇదే సినిమాలో పనిచేస్తున్న ఇండస్ట్రీకి పనిచేస్తున్న వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేసి ఆ సినిమాని నిలబెట్టారు. అలాగే ఈ సినిమాకి అలాగే ఈ రోజు రివ్యూస్ రాశారు. సో టెక్నికల్ రీజన్స్ వల్ల సినిమా నిన్నటికి వెనకబడిందేమో కానీ, నిన్న నైట్ నుంచి షోలన్నీ కూడా. కానీ ఇక్కడ కావాల్సింది సినిమాకి ఎన్ని కలెక్షన్లు వచ్చినాయి అని కాదు, ఇది ఎంత లాంగ్ రన్ ఉంటుంది ఈ సినిమా. ఖచ్చితంగా ఈ సినిమా 26 మొత్తం మాట్లాడుకుంటారు. క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్. దయచేసి ఈ సినిమాకి నా వ్యక్తిగత విషయాలకి వాటి జోలు పోవద్దు. అది నేను సపరేట్గా చూసుకుంటాను. మీ అందరం మనందరం కలిసి మాట్లాడుకుంటాం. దయచేసి ఈ సినిమాని ప్రమోట్ చేయండి, ఎందుకంటే ఆ నిందని నేను మోయాల్సి వస్తా లేకపోతే. సో ఈ సినిమా గురించి మాత్రమే మాట్లాడండి దయచేసి. నేను థియేటర్లో మాట్లాడతా ఆడియన్స్తో. నేను థియేటర్కి వస్తా, థియేటర్లో మాట్లాడతా ఏం మాట్లాడాలన్నా కూడా.